హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు జెట్ స్పీడ్లో దూసుకెళ్ళిపోతున్నారని చెప్పాలి. చాలామంది బుల్లెట్ ట్రైన్ అంటున్నారు, కానీ బుల్లెట్ ట్రైన్ మన భారతదేశానికి ఎప్పుడు వస్తుందో, దాని పునాదులు ఎప్పుడు వెళ్తాయో, అది అసలు ఎప్పుడు పూర్తవుతుందో, అది ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి 18 నెలల పరిపాలనలో మాత్రం జెట్ స్పీడ్ కన్నా చాలా వేగంగా దూసుకువెళ్తున్నారని చెప్పాలి. ఏమన్నా పనితీరా? అసలు ఆ పనితీరు చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతున్నాను. ఒక్కొక్కళ్ళకి అసలు పిచ్చెక్కిపోతుందని చెప్పాలి. ఏం స్పీడ్ అండి, ఏం స్పీడ్ అండి. 18 నెలల్లో స్వతంత్రంలో ఇప్పటి వరకు 77 సంవత్సరాల్లో అయినటువంటి రోడ్లు అలా తీసుకొచ్చి 3 నెలల నుంచి 6 నెలల కాలంలో పూర్తి చేశారు. వచ్చినటువంటి మొదటి నెలలోనే గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు. దాదాపు కొన్ని వందల కార్యక్రమాలు ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత పడనటువంటి రోడ్లు, డ్రైనేజీలు, గోకులాలు, అసలు కరెంటు, నీళ్లు అందించినటువంటి ఏకైక మంత్రి పవన్ కళ్యాణ్ గారే అని చెప్పాలి. అలాంటి ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఒక పంచాయతీరాజ్ శాఖలో అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తున్నారు. ఇక్కడ నిన్న ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఒక్కసారి చూడండి ఎంత స్పీడ్లో పని జరుగుతుంది అనడానికి జస్ట్ సింపుల్ ఒక్కసారి ఈ వీడియో చూస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. నిన్న కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ప్రజల్ని మర్చిపోనా, మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగారు. కానిస్టేబుల్ అభ్యర్థి అడిగినటువంటిది. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నింటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద ఒక్కొక్కరి కథలు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశం ఇచ్చారు. నాకు లాకీ బాబురావు గారి ఇంటికి మన గ్రామానికి రోడ్లు లేవు, మీరు ఖచ్చితంగా చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు సభాముఖంగా మాట్లాడుతున్నాను. వెంటనే దానికి వెంటనే అంటే ఎవరైనా ఏమనుకుంటారంటే, వెంటనే ఏమనుకుంటారు, మహా అయితే నిన్న నైట్ జరిగింది అది, ఈరోజు పొద్దున్నో దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ఇవన్నీ అనుకుంటాం. మొన్న కూడా మనం చూసాం, ఒక మహిళా క్రికెటర్ కెప్టెన్ ఆమె మా ఊరికి 20 ఏళ్ళు బట్టి రోడ్డు లేదంటే ఆమె మార్నింగ్ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్లో వచ్చి కలిశారు. ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ రోడ్డు శాంక్షన్ అయిపోయి పత్రాలు కలెక్టర్తో సహా వాళ్ళ ఇంటి ముందు నుంచున్నారు. మీరు చెప్పారమ్మా రోడ్డు పడిపోయింది అని చెప్పి. వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఆనందానికి అద్దులే లేవని చెప్పాలి. ఎన్నేళ్ల బట్టి ఎన్ని ప్రభుత్వాలు, ఎంతమంది రాజకీయ నాయకులు, ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు చేయలేంది నువ్వు ఒక్క మాటతో పవన్ కళ్యాణ్ గారితో చేపించావమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మాయికి క్రికెట్ గెలిచి కప్పు గెలిచిన దానికన్నా ఊరిలో గెలవటం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఊరిని కూడా గెలిపించింది ఆ అమ్మాయి. అంత గొప్పగా పనిచేశారు పవన్ కళ్యాణ్. అంతే గంటల్లో చేశారు. ఆ రికార్డుని మళ్ళీ ఆయనే పోటీ అన్నట్టుగా ఇక్కడ చూస్తే మీకు అర్థమవుద్ది. ఇచ్చినటువంటి మాట కానిస్టేబుల్ ఒక ఆయన అడిగారట, మా ఊరికి ఇలా రోడ్లు వేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో చెప్పారు. ధైర్యంగా చెప్పు, చాలా మంచిది, ఇది ఇలాంటిది గతంలో ఎవరన్నా చేస్తే నాకేంటి, నీ ఊరికి రోడ్డు వేస్తే నాకేంటి అని చెప్పి ఎమ్మెల్యే అడుగుతారు, మంత్రి అడుగుతారు, ఎవరు ఆ సర్పంచ్తో సహా అందరూ డబ్బులు అడిగేవాళ్ళు ఉంటారు, వాటాలు అడుగుతారు. అందుకని రోడ్లు పడవు తొందరగా. ఒకవేళ అయినా కూడా శాంక్షన్ చేయించినా కూడా దానికి శాంక్షన్ చేయించుకోవడానికి సర్వేలని, ఇంకొకటని, ఫండ్స్ అని, ఇంకొక రకంగా ఒక వారం 10 రోజుల పాటు దాన్ని మహా అయితే మినిమం వారం 10 రోజులు, నెల రోజుల పాటు ఉండేటువంటి పరిస్థితిలో ఉంటాయి తప్ప నిమిషాల్లో చిటికలు, అంటే చిటికి వేస్తే అయిపోద్ది అంటారు చూసారా, అలా అయిపోయిందండి. నాకైతే ఆశ్చర్యం కలిగించింది. మరి ఇలా అయిపోయింది ఏంటి, చిటికేస్తే అంటారు కదా, ఆ చిటికేస్తే అనే లోపు అయిపోయింది అయింది. ఆ అబ్బాయి అడిగారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఆదేశాలు ఇచ్చారు. అదే స్టేజ్ మీద మళ్ళీ మీరు చూస్తే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అదిగో అదే స్టేజ్ మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి నోటితోనే, ఆయన నోటితోనే మళ్ళీ ఇదిగో శాంక్షన్ చేయించారు మా పవన్ కళ్యాణ్ గారు అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పుడే నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న మాట చెప్పాం. బాబురావు ఒక చిన్న కోరిక కోరాడు. ఆయనకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది, కానీ ఊరి సమస్య మిగిలిపోయిందని అవకాశం దొరకతానే నాకు ఒక మాట నా చెవులో వేశాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, ఎలుగురాతి బండ, వాడు ఊరి పేరు తిమ్మల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు. అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, ఇక్కడే ఉన్నాడు, ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈ రోజే ఇంటికి పోతానే శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు సార్. ఇది పవన్ కళ్యాణ్ గారి పనితీరు. నిమిషాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి పరిస్థితికి ఆయన చేసేటువంటి త్రికరణ శుద్ధితో పనిచేస్తే రిజల్ట్ ఎలా వస్తుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సిన్సియర్గా ప్రజల కోసం పెట్టేటువంటి ఎఫర్ట్ ఎలా ఉంటుందో మనం ఈ సందర్భంలో మనం చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎంత కమిట్మెంట్తో ప్రజలకి సేవ చేయాలి అనుకుంటున్నారో దానికి ఇదే.
అంటే చాలామందిని సంవత్సరాల తరబడి, ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఆ రోడ్లు వేయడానికి కష్టపడిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా అనేసారేంటండి? చిటికలో వేస్తే అక్కడ అయిపోయింది పని. మొన్న గంటల్లో చేశారా అదే రికార్డ్ అనుకుంటే ఇప్పుడు నిమిషాల్లోనే ఆ స్టేజ్ మీద అరగంట తిరిగే లోపు, అంటే 30 నిమిషాలు అయ్యే లోపే ఆ సమస్యకి పరిష్కారం చూపించి శాంక్షన్ చేపించి జీవోను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఎవరున్నారండి ఈ రోజుల్లో? ఎవరండి అంతలా ఆలోచించి అంత స్పీడ్గా జెట్ స్పీడ్లో చేసేది? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే కాదు, ఆయన శాఖలో పనిచేసేటువంటి అధికారులు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అంత బలంగా దాన్ని పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద మాట ఇచ్చారు, మనం వెంటనే దీని గురించి తెలుసుకోవాలి, రీసెర్చ్ చేయాలి, టకటక అక్కడికక్కడే. పవన్ కళ్యాణ్ గారు మొన్న 8 గంటల్లో చేశారు, దీనికన్నా ఫాస్ట్గా మనం ఇంకా చేయాలి అంటే వాళ్ళు ఎంత బలంగా పనిచేయాలో దానికి వాళ్ళకి అంత ఫ్రీడమ్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. కాబట్టి వెంటనే ఆ ఊర్లు గీర్లు అన్నీ రాసేసుకున్నారు, ఎంక్వైరీ చేయించారు, లిస్ట్ అవుట్ చేశారు, ఏంటి పరిస్థితులు, అప్రూవల్స్ ఏంటి, వీటిలు ఏంటి అన్నీ చూసుకున్నారు, ఫండ్స్ చూసుకున్నారు. సార్ ఇదిగోండి సార్, ఇలా చేస్తే బాగుంటుంది సార్, ఓకే డన్, జీవో రిలీజ్ చేసేయండి, అంతే. సెకండ్స్లో అయిపోయిందండి. అది ఆయన కూడా, అధికారులు కూడా అలాంటి వాళ్ళకి ఏరుకోరు ఎందుకు పెట్టుకుంటారంటే ఇలాంటి పనులకే, ఇలాంటి అద్భుతాలే జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఇలాంటి అద్భుతాలు, ఇలాంటి వండర్స్ కొన్ని వందలు జరుగుతాయి, కొన్ని వేలకు వెళతాయి. అది మనం మాటల్లో కాదు, ఇంకా చేతల్లోనే చూస్తాం.